హాయ్ అండి, నమస్తే. సో తెలంగాణలో త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్స్కు నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఇక నుండి మన యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో ఇటు జనరల్ స్టడీస్కి కానీ, అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కానీ, ఇంగ్లీష్కి సంబంధించి కానీ ప్రతిరోజు ఈవినింగ్ ఏదో ఒకటి విద్యార్థులకు యూజ్ అయ్యే విధంగా ఉండే విధంగా ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యూనిక్ స్టడీ సర్కిల్లో యూట్యూబ్ ఛానల్లో. సో ఏదైనా జనరల్ స్టడీస్లో కానీ ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి, సో జనరల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, పార్ట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, సో అర్థమెటిక్లో ఏ ఏరియాస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తే స్కోర్ వస్తుంది, రీజనింగ్ ఏ ఏరియాస్ ఫోకస్ చేస్తే స్కోర్ వస్తుంది, సో అలానే మనకు ఫారెస్ట్ బీట్కి సంబంధించి జనరల్ మ్యాథ్స్ని ఏరియాస్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇలాంటి అంశాలు కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి కామన్గా ఉండేటటువంటి డౌట్స్. సో ఎవరైనా ఇలాంటి డౌట్స్ ఉన్నటువంటి విద్యార్థులకు ఆ డౌట్స్ను నివృత్తి చేస్తూ, సో ఒక పర్టికులర్ టాపిక్ను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ ఏరియాస్ నుంచి, ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అనేది మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. సో ఇలాంటి అంశాలను మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టిట్యూట్లో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ గైడెన్స్ అనేది కానీ, సో ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కానీ ప్రతిదీ ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉంటుంది. సో విద్యార్థులు దాన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో రెండో విషయం ఏంటంటే, మనకు రేపు వచ్చే మండే రోజు అంటే 6th జూన్ రోజు మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో హైదరాబాద్లో చైతన్యపూర్లో ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్ ఏదైతే యూనిక్ స్టడీ సర్కిల్ ఉందో, హైదరాబాద్లోని చైతన్యపూర్లో ఉన్నటువంటి యూనిక్ స్టడీ సర్కిల్ మన మెయిన్ బ్రాంచ్లో సో మనకు ఆఫ్లైన్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచెస్ తెలుగు మీడియంకి అలాగే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బ్యాచెస్ 6th రోజు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ రీసెంట్గా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మండే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ కింద ఉన్నటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో బట్ నోటిఫికేషన్ మాత్రం చాలా తొందరగా వస్తుంది. సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా, అంటే జనరల్గా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే ఏ విద్యార్థికైనా ఒకటి చెప్పేది ఏంటంటే, అతి త్వరలో ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. బట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లోపు ఈ 2 years ఏదైతే పీరియడ్ ఉందో, ఈ 2 yearsలో మాత్రము ప్రతి సెక్టార్ నుంచి కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈ 2 years ఎలక్షన్స్లో ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అంటే యాక్చువల్గా ఈ 3 yearsలో మనకు ఒక్కటి కూడా మనం అనుకున్న స్థాయిలో నోటిఫికేషన్ ఏది రాలేదు. కానీ ఇదంతా కూడా ఈ నెక్స్ట్ 2 yearsలో ఇవ్వడానికి పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం మనకు ఒక 5,000 దానికన్నా ఎక్కువ వేకెన్సీస్ తోటా అనేది 2-3 daysలోనే డిసైడ్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అయితే తెలంగాణలో అతి త్వరలో వస్తుంది. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పెద్ద స్థాయిలో పోస్టులతో ఇంకొకటి కూడా బిఫోర్ ఎలక్షన్సే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే కొత్తగా ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, అలానే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కామన్ సిలబస్ ఏందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కామన్ సిలబస్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఈ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఏదో ఒక నోటిఫికేషన్లో జాబ్ కొట్టుకొని పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, సో ఈ జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటిని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెచ్చుకున్న తర్వాత మీరు వచ్చే నోటిఫికేషన్లో సింగిల్ టైంలో జాబ్ కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ అర్థం లేకుండా అరకొరగా చదివినట్లయితే ఇప్పుడున్న కాంపిటీషన్లో సో జాబ్స్ రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎలాగో మళ్ళీ భారీ స్థాయిలో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్తో పాటు ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఏజ్ లేని విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. కొత్త న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా వచ్చేవాళ్ళు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ రెండింటిని టార్గెట్ చేసి చాలా ప్లాన్డ్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ 2 yearsలో సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3 years నుంచి కూడా నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేసిన స్టూడెంట్స్ చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి వెయిట్ చేస్తున్నారు. బట్ అలా కాకుండా ఇప్పుడు న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నోటిఫికేషన్తో పాటు మీకు ఇంకో నోటిఫికేషన్ కూడా హార్డ్లీ మొత్తం కలిపి కూడా 2 years టైమే ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ కనుక కరెక్ట్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదో ఒక నోటిఫికేషన్లో జాబ్ కొట్టుకోవచ్చు. ఈ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ప్రిపేర్ అవుతున్నది ఎస్ఐ ఒకటే కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎస్ఐ సిలబస్లో తెలంగాణ హిస్టరీ ఉంది, గ్రూప్స్లో ఉంది. ఎస్ఐ సిలబస్లో తెలంగాణ మూమెంట్ ఉంది, గ్రూప్స్లో ఉంది. ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, తర్వాత వచ్చేసి జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది. సో ఏదన్నా 1-2 ఏరియాస్ ఏదైతుందో సోషియాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ,
తర్వాత వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అవి చిన్నటువంటి వెయిటేజ్ తక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో అది మీరు మెటీరియల్ గ్యాదర్ చేసుకొని చదివినా కూడా మీరు ఈసారి ఎస్ఐ ప్రిపరేషన్ తోటి గ్రూప్ 2 క్రాక్ చేయొచ్చు, గ్రూప్ 3 క్రాక్ చేయొచ్చు. అలా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకటి క్వశ్చన్ చేసుకోండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని కన్ఫర్మ్గా మీరు డిసైడ్ అయితే మాత్రం ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా చేయండి. లేదు అనుకుంటే కంప్లీట్గా సైడ్ అయ్యి వెళ్ళిపోండి, కానీ ఇటు అటు ఉండొద్దు. సో ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతారు జనరల్ స్టడీస్ అంటే మీరు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జనరల్ స్టడీస్ అనేది మీకు ప్రాబ్లమే కాదు. ఎంతోమంది ఎస్ఐ విద్యార్థులు లాస్ట్ టైం గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ క్రాక్ చేయడం జరిగింది. సో డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ద వెరీ బెస్ట్. సో న్యూ బ్యాచ్ మాత్రం 6th July. సో మనకు 10 o'clock స్టార్ట్ అవుతుంది ఆఫీస్ దగ్గర. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.